హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ పాసనలు మందరం సమకూర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నీవు మాతో మాట్లాడండి. ఒక్కొక్కరికి అర్థమవు రీతిగా ప్రభు నీ యొక్క సంకల్పన అర్థం చేసుకోవడానికి నీ గొప్ప కృప చూపించమని, అల్పిని మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనము గత దినాల్లో ప్రియమైన బిడ్డలారా దెయ్యపు యొక్క బోధలు ఈ దినాల్లో ఏ రీతిగా ప్రపంచవ్యాప్తముగా సంఘములో ప్రవేశిస్తుందో ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకించి ప్రియమైన బిడ్డలారా కారుణ్య మరణం గురించిన విషయం గురించి నేర్చుకుంటూ, ప్రియులారా దేవుడు మానవుల్ని సృజించి ప్రతి ఒక్కరికి జీవాన్ని అనుగ్రహించిన వాడని, అలాగే దేవుడు ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని కూడా జీవింప చేయాలని, జీవించాలని కోరుకుంటున్నట్టుగా మనం నేర్చుకున్నాం. అలాగే దేవుడు ఒకవేళ ఆయుష్ను కావాలనుకుంటే దేవుడు ఆయుష్ను పెంచగలడు, దీర్ఘాయుషులుగా జీవించాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. అదే కాకుండా దేవుడు ప్రతి మనిషిని కూడా ఆయన నమ్మికుంచిన వారిని ప్రియమైన బిడ్డలారా మరణం వరకు నడిపించేవాడై ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా గత దినంలో మనం నేర్చుకున్నాం. ప్రియమైన ఆయన ఆలోచన నడిపించి చివరికి ప్రియమైన బిడ్డలారా తన మహిమలో ఆయన చేర్చుకుంటాడని కూడా మనము దీనికి ముందు ప్రియమైన పాఠ్య భాగంలో నేర్చుకున్నాం. గత 2 వారాలు కూడా ప్రియమైన ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని పట్ల కూడా ఒక ప్రణాళిక ఉన్నది. ఒక ప్రణాళిక చేతనే మానవులను దేవుడు రక్షించుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మానవుడు గ్రహించి ఆ ప్రణాళికను ఈ యొక్క జీవిత కాలంలో ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. అప్పుడే ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన బిడ్డలారా విశ్రాంతిలోకి వెళ్తారని మనము పోయిన వారం నేర్చుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో జన్మించినప్పుడు ప్రియమైన ద్వారా ఏ ఉద్దేశం చేత ఈ లోకంలోకి వచ్చాడో ఆ యొక్క ప్రణాళికను తన జీవితంలో పరిపూర్ణంగా చేసి ప్రియమైన చివరికి సమాప్తమైనదని తాను ప్రియమైన బిడ్డలారా ప్రభుకి, దేవునికి, తండ్రికి అప్పగించుకున్నట్టుగా మనం చూసాం. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆయన విశ్వాసం వచ్చిన బిడ్డలు కూడా ఈ లోకంలో వారికి నియమించిన పనిని ముగించి ప్రియమైన మరి దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతిలో ప్రవేశించవలసిన వారై ఉన్నారని ప్రియమైన, అలాగే అపోస్తులు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి యొక్క లేకపోతే దేవుని యొక్క ప్రణాళికని అర్థం చేసుకొని దాన్ని సంపూర్తి చేసి వారు తమ ప్రయాణం ముగించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ దినమున మరణముల గురించిన విషయం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా ఒక వ్యక్తిని చంపడం కానీ తాను సావటం కానీ అనగా ఆత్మహత్య చేసుకోవడం విషయంలో దేవుని వాక్యము ఏం చెప్తుంది మీకు అందరికి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని వాక్య భాగాలు మీ ముందు పెట్టిన తర్వాత ఇక ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. ప్రియమైన నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ప్రియమైన నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనము. నరహత్య చేయకూడదు. నరహత్య అనేది ప్రియమైన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. అది ఏ మాత్రం కూడా చేయకూడదని దేవుని యొక్క వాక్యములు క్లియర్గా రాయబడి ఉంది. అలాంటప్పుడు ఒక వ్యక్తిని అనారోగ్యంతో ఉన్నాడనో, ఈయన పనికి రాడనో, ఇక బ్రతకడనో, ఒక వ్యక్తిని చంపడం అనేది లేక తాను చంపుకోవడం అనేది రెండు కూడా ప్రియమైన బిడ్డలారా దేవుని దృష్టిలో పాపముగా ఎంచబడుతుంది. కాబట్టి ఈ కారుణ్య మరణము లేక ఒక వ్యక్తిని ఈయన బలహీన అయిపోయాడు, ఇక పనికిరాడు, లేకుంటే బాధపడుతున్నాడు, ఇలా ఒక్కొక్క రకరకాలుగా అనుకొని
ఒక వ్యక్తిని చంపడమో లేకుండా చంపేయండి చెప్పడమో ప్రియులారా దేవుని వాక్యానికి కేవలం విరుద్ధమైనది. అది నరహత్య అనేటువంటి పాపముతో కూడినదిగా మనం చూస్తుంటున్నాం. నరహత్య అనేటువంటి పాపముతో మరి ఉండటం మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఈ విషయాన్ని ప్రతి విశ్వాసి కూడా బాగా అర్థం చేసుకోవాలి. నరహత్య అనేది బహు భయంకరమైనటువంటి పాపముగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ వస్తున్నాం. ప్రత్యేకించి చూడండి ప్రియమైన దేవుని వాక్యం చూసినప్పుడు 21వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 21వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. నిర్గమకాండము 21వ వచనము. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టినట్ల అతను నిశ్చయముగా ప్రతిదండన నొందును. ఒక దాసుని కొట్టి చంపినా కూడా అది నేరముగాను దానికి బదులుగా అతను మరణదండను అనుభవించవలసినదిగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తుంటున్నాం ప్రియమైన బిడ్డలారా. అలాగనే 29వ వచనం కూడా చదువుదాం. ఇందులోనే ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానుడు తెలుపబడినను వాడు దాని భద్రము చేయకునుట వలన అది పురుషుడైనను స్త్రీ అయినను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను, దాని యజమానుడు మరణ శిక్ష నొందును. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి ఒక ఎద్దు ఒక పశువు ఉంది. ఆ యొక్క పశువు ఆ ఎద్దు ఒక వ్యక్తిని ప్రియులారా క్షమించాలి, ఆ ఎద్దు ఎవరిని పడితే వారు పొడుస్తుంది అని ఆ యజమానికి తెలిసి ఉండి ఆ ఎద్దును జాగ్రత్త చేయకపోతే ఆ ఎద్దు వెళ్ళి ఎవరైనా సరే పొడిచి చంపినప్పుడు అర్థమైందండి, ఆ ఎద్దును చంపాలంట. తర్వాత ఏం చేయాలి? ఆ యజమాని కూడా ఏం చేయాలి? చంపాలంట. అర్థమైందా? మనకు ఒక ఉదాహరణ కూడా మనం జనరల్ గా ఈ దినాలను బట్టి మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు నీ బండికి బ్రేకులు లేవు. బ్రేకులు లేని బండి నడిపితే ఎవరైనా గుద్దుతావని తెలుసు. అర్థమైందా? నువ్వు అలాగే బ్రేకులు లేకుండా నడిపించి ఎవరైనా గుద్దావు అనుకో, అర్థమైందా? దాని అర్థమైనది నువ్వు నిత్యంగా శిక్షకు పాత్రుడివి. అర్థమైందా? ఏ విషయమైనా సరే దీనివల్ల అపాయం జరుగుతుంది అని నీకు తెలిసి కూడా ఆ యొక్క దాన్ని జాగ్రత్త చేయకుండా దానివల్ల ఎవరికైనా మరణాపాయం సంభవించినట్లయితే ఆ దోషము ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి వస్తుంది. అర్థమైందా? కేవలం యుద్ధ విషయమే కాదు, ఇదిలో మనం ఏ విషయమైనా సరే ఈ పని ద్వారా ఒక వ్యక్తికి మరణం సంభవిస్తుంది, ఒక వ్యక్తికి నష్టం వస్తుంది, ఒక వ్యక్తి చనిపోతాడు అని నీకు తెలిసి కూడా దాన్ని నువ్వు కప్పిపెట్టినట్లయితే, దాన్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే, నాకెందుకు దాన్ని విడిచిపెట్టినట్లయితే, దాని వలన ఒకవేళ ఎవరికి నష్టం కలిగినప్పుడు, ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ప్రియులారా దానికి కలిగేటువంటి యొక్క శిక్ష నువ్వు నిత్యముగా అనుభవించాలి. అందుకనే మన మూలంగా ఎవరికి నష్టం కలగకుండా, ఎవరికి ఆపద రాకుండా, ఎవరికి ఇది కాకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలండి. వస్తువు వాహనాలు ఏదైనా సరే. అర్థమైందా? కాబట్టి ఇక రాయబడిన మాట ఏంటంటే, ఒకవేళ ఎద్దు ఒకరిని పొడిచి చంపినా కూడా ఈ యజమానికి ఈ ఎద్దు పొడుస్తుంది అని తెలిసి కూడా దాన్ని జాగ్రత్త చేయలేదు కాబట్టి ఆ ఎద్దు చావాలి, ఈ యజమాని కూడా చావాలి. ఇంత భయంకర శిక్ష నరహత్యకి. మరి అర్థమైంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ దినాల్లో వృద్ధులని ప్రియులారా, తర్వాత వీడు పనికి ఇక బతకడని, తర్వాత ఇక రకరకాల కారణాల చేత ఒక వ్యక్తి ఏం చేస్తారు? చంపుతున్నారు. అది ఇదా జరుగుతున్న కార్యాలు. దీనికి కూడా చెప్పాం ప్రియులారా. కాబట్టి ఇది నరహత్య కింద ఏ రూపంలో ఒక వ్యక్తిని చంపినా, చంపబడినా అదేమవుతుంది? నరహత్య కిందికి వస్తుంది. అర్థమైందా? నువ్వు డైరెక్ట్ చంపకపోయినా ఇండైరెక్ట్ గా నువ్వు అందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు నువ్వుడేమవుతున్నావు? నరహంతకుడు అవుతున్నావు, శిక్షకి పాత్రుడు అవుతున్నావు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది,
ప్రియమైన 29లో ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమాని తెలుపబడినను వాడు దాని భద్రపు చేయకుండా వలన అది పురుషుడైనను స్త్రీ అయినను చంపిన ఎడల ఆ ఎద్దు రాళ్లతో చావగొట్టవలెను, దాని యజమానుడు మరణశిక్ష నొందును అని ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ప్రియమైన ద్వారా ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా లేవీలో కూడా ఈ మాట రాయబడి చాలా మాటలు ఉన్నాయి వీటి గురించి, నరహత్య గురించి. నేను అక్కడక్కడ మీకు చూపించి ముందుకు వెళ్ళిపోతాను. ప్రేమ ద్వారా 24వ అధ్యాయము, లేవి కాండము 24వ అధ్యాయము 24, 21. జంతువును చావగొట్టువాడు దాని నష్టము నిచ్చుకొనవలెను, నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను. నరహత్య చేసిన వాడికి ఏం చేయాలంట? నిత్యముగా మరణశిక్ష కలుగుతుందని, మరణశిక్ష విధించాలని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. తర్వాత ద్వితీయోపదేశ కాండములో 5:17 కూడా చదువుదాం. ద్వితీయోపదేశ కాండములో 5:17. 5:17 ఇది కూడా 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా మనము 10 ఆజ్ఞలు మళ్ళీ ఇక్కడ రాయబడింది, నరహత్య చేయకూడదు అని. ఈ 10 ఆజ్ఞలు కంపల్సరీగా ఏం చేయాలి ప్రేమ? పాటించదగినది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రేమ. మన కొత్త నిబంధనకు వస్తే ఇంకా ఈ ఆజ్ఞలు ఇంకా లోతైనటువంటి విషయాన్ని బోధిస్తా ఉంది. ఆ తర్వాత విషయానికి వద్దాం ప్రేమారా. కాబట్టి మన సబ్జెక్ట్ ఎందుకు ఇవన్నీ నేర్చుకుంటున్నామంటే, మీరు మొదటి నుంచి చూడండి ఈ కారుణ్య మరణం గురించి. ప్రేమారా, జీవం అంటే ఏంటిది, జీవం ఎవరి వలన కలిగింది, దేవుడు మానవుల్ని ఏ రీతిగా జీవించాలని కోరుకుంటున్నాడు అర్థమవుతుందా? మరి ఏ రీతిగా దేవుడు ఒక మనిషిని నడిపిస్తాడు, ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుంటే చివరికి వచ్చేటప్పటికి అసలు సంగతి అర్థమవుతుంది, ఎంత మట్టుకు ఈ యొక్క విషయము కరెక్ట్ అయినది అని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన బిడ్డలారా. అందుకే ఈ విషయాలన్నింటినీ కూడా ఒక మనిషి యొక్క ఆత్మకు విలువ, ప్రాణం యొక్క విలువ, ఆయుష్ యొక్క విలువను ప్రియమైన మనం బాగా అర్థం చేసుకుంటేనే దీని యొక్క అర్థం మనకు తెలుస్తూ ఉంటుంది. లేకుంటే ఏమవుతుంది అన్నట్టుగా చాలా విషయాలు మనము కేర్లెస్ గా ఏం చేస్తాం ప్రియమైన వదిలిపెట్టేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ దినాల్లో ఎన్నో విషయాలు మన జీవితంలో, సంఘంలో కూడా అనేక విషయాలు ఏం చేస్తుందండి, పట్టించుకోని పరిస్థితుల్లో సింపుల్ గా అనేక విషయాలు మనం తీసి పడేస్తుంటున్నాం అనేక విషయాల్లో. కాబట్టి విశ్వాసం మనము ప్రతి ఒక్కరూ కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారం విన్నాం. చిన్న విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క ఆజ్ఞల పట్ల, దేవుని చిత్తం పట్ల, దేవుని సంకల్పం పట్ల, దేవుని యొక్క ఉద్దేశం పట్ల ఏం కావాలి, పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమదారా ఏం కలిగి ఉండాలి, ఒక సిద్ధపాటు కలిగినటువంటి రీతిగా ఉండవలసిన బాధ్యత ఎంతైనా ఉందని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, విషయాన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదన్న సంగతి మనము ప్రేమదారా గ్రహించాలి. ప్రేమదారా ఆది కాండము 4వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. ఆది కాండము 8వ అధ్యాయము ప్రేమదారా, ఆది కాండము 4వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనం చదువుదాం. 8 నుంచి చదువుదాం. కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలేవానా నేను. అప్పుడు నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుచున్నది. ఇక్కడ రాయబడిన మాట మనందరికీ తెలుసు అండి. ఇది మొట్టమొదట ఈ భూమి మీద జరిగినటువంటి మొట్టమొదట నరహత్య, మర్డర్ ప్రియమైన పిల్లారా. అయితే కయీను ఏబేలు చంపినప్పుడు ఎవరు చూడలేదుగా అనుకున్నాడు, కానీ ప్రియమైన పిల్లారా దేవుడు చూస్తున్న సంగతి అతను మర్చిపోయాడు. అదే కాకుండా ఎవరైతే నరహత్య చేశాడో ప్రియమైన పిల్లారా, ఆ యొక్క నరహత్య చేసిన వానితో ఎవరైతే చంపాడో వారి నిమిత్తం ఏం చేస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతున్నాడు.
అర్థమైందండి. ఇక్కడ కయ్యనుతో దేవుడు ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? ఎందుకంటే ప్రతి దానికి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ చంపిన వాని యొక్క రక్తం యొక్క అపరాధం ఏం చేయాలి, నిత్యముగా దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే ఇక్కడ కూడా దేవుడి సంగతి చూసినప్పుడు ఇక లెక్క అడుగుకోవడమే కాకుండా ప్రియమైన బిడ్డలారా, దానికి తవదులుగా శపించినట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఎవరు లేరు కదా, ఒకవేళ ఈ లోకంలో తప్పించుకోవచ్చు. మొన్న సంఘటన జరిగిందండి. ముగ్గురు కలిసి ఒక ఆమె ఏం చేశారు తెలుసా, చంపేసేసి పాతి పెట్టేసేసారు. అదే దాదాపు 7-8 సంవత్సరాలు అయింది. అదే గ్రామంలో ఉన్నారు, తప్పించుకు తిరుగుతున్నారు. కానీ ఏదో మరి తవ్వకాలు మరి జరిగినప్పుడు ఆ యొక్క పాతి పెట్టిన స్థలంలో ఆమె యొక్క బట్టలు మిగతావన్నీ దొరికినప్పుడు ఆ యొక్క మరి ఆ యొక్క ఎముకలు అవన్నీ తీసుకుపోయి పరీక్ష చేసినప్పుడు నిశ్చయముగా ఆమెనే అని వాళ్ళు గుర్తుపట్టారు. ఆ చంపినటువంటి వ్యక్తులు కూడా అందులో ఒకటి చచ్చిపోయాడు, మిగతా వాళ్ళు దొరికిపోయారు. 8 సంవత్సరాలు అయింది చంపేసి. అదే ఊర్లోనే వారు ఏం చేస్తున్నారు, ఉన్నారు. ఎవరు చూడలేదు అనుకున్నారు, ఎవరికి తెలియదు అనుకున్నారు. కానీ వారి చివరికి దొరికారు. అంటే దాని అర్థము, ఒక వ్యక్తిని చంపినప్పుడు, నరక చేసినప్పుడు, ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ లోకంలోనే దొరుకుతున్నారు. ఒకవేళ ఈ లోకంలో దొరకకపోయినా సరే కానీ దేవుడు వారి ప్రాణ విషయం లెక్క అడుగుతాడు. అందుకని ఒక వ్యక్తిని చంపినప్పుడు నిత్యముగా లెక్క ఏం చేస్తాడు, ఆ చంపిన వ్యక్తులతో నిత్యముగా రక్తాన్ని అడుగుతాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని బాగా మనం గ్రహించవలసిన విషయం. తర్వాత ప్రియులారా 9వ అధ్యాయము ప్రియులారా 9:5-6 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయుదును. ప్రతి ప్రాణం గురించి అంటే దేవుడు ఏం చేస్తాడంటే తెలుసుమందా, దేవుడు లెక్క అడుగుతాడంట. ప్రతి ప్రాణం గురించి దేవుడు లెక్క అడుగుతాడంట. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోని విషయం. కాబట్టి ఈ రీతిగా నరహత్య అనేది ఒక పాపముగాను, దేవుడు ఎవరినైతే చంపారో ఆ చంపిన వ్యక్తితో చంపబడిన వ్యక్తి యొక్క ఏం చేస్తాడు, ప్రాణం గురించి లెక్క అడుగుతాడు అని దేవుని వాక్యం క్లియర్గా హెచ్చరిక చేస్తుంది. అందుకనే ఒక వ్యక్తిని చంపడానికి ఎవరికి అనుమతి లేదు, మనిషికి అధిక అనుమతి లేదు. డాక్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏం లేదు, అధికారం లేదు. అలాగే తన్ను తాను చంపుకోవడానికి కూడా అధికారం లేదండి. అందుకనే సంఘమును ఏ మాత్రం కూడా ఏం చేయదు, అనుమతి ఇంచకూడదు. చంపడమే కానీ, తను తాను చంపుకోవడమే కానీ, ఆత్మహత్య చేసుకోవడం కూడా ఏంటది దేవుడు అనుమతించే విషయము కాదు అని దీన్ని బట్టి మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మనం ఇప్పుడు కొత్త నిబంధనలకు వద్దాం. కొత్త నిబంధన ఏం చెప్తుందో మనము అర్థం చేసుకున్నాం కొన్ని విషయాలు. మత్తయి సువార్త 5:21 మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమని, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పు నరకాగ్నికి లోనగును. ఇక్కడ రాయబడిన మాట చూడండి. నరహత్య చేయడం తర్వాత సంగతి. ఒక సహోదరుని విమర్శ ఏమంట, నరహత్య చేయవాడు విమర్శకు లోనగిన గురించి చెప్పిన నేను మీతో చెప్పినది ఏమనగా,
తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అర్థమైందా? అంటే అర్థమైనది, ఒక సహోదరుని మీద కోపపడేవాడు. ఇళ్ళల్లో మనం ఎంతమందికి మన తోటి సహోదరుల మీద కోపం ఉందండి. అర్థమవుతుందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎంతమందికి మనలో ఒకరి మీద కోపం ఉంది. బహుశా నిన్ను ఒకరు తిట్టుండొచ్చు, నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, లేకుంటే ఎవరన్నా నిన్ను దూషించవచ్చు, నీ మీద నిందలు వేసి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎంతో మందికి మీరు కోపం ఉంది. అన్నాడు తన సహోదరుని మీద కోపడు ప్రతివాడంతా ఏంటంటే విమర్శకులు లోనగును. తన సహోదరుడు వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. మహాసభ అంటే తీర్పు ముందు నిలబడాలి. మరైతే తర్వాత సంగతి. ఒక వ్యక్తిని మీద కోపపడేవాడు, అలాగే ప్రియులారా వ్యర్థుడు అనేటువంటి వాడు, తన ద్రోహి అనేటువంటి వాడే శిక్షకు పాత్రుడైతే ఇక తర్వాత చంపేవాడికి అర్థమైందా, చంపుకునే వాడికి ఎంత భయంకర శిక్ష ఉంటుంది. ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. అర్థమైందండి? నరచేయడం పక్కన పెట్టి ఒక సహోదరుని, అర్థమైందండి, మళ్ళా కూడా మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. తన సహోదరుని మీద కోపవాడు ప్రతివాడు. వాళ్ళు ఎంతమందికి ఒక తోటి సహోదరుల మీద కోపం ఉంది. ఒకసారి మన అంతరంగా పరిశీలన చేసుకోవాలి. రెండు ద్రోహి, తర్వాత ఏదంట వ్యర్థుడా, పనికి మాలనోడా, పనికి మాల దానా అంటారు కదా, ఉట్టిగా నేస్తాం. మీకు నేర్చుకున్నాం, ఈ లోకంలో ప్రతి దానిని తన పని నిమిత్తం దేవుడే సృజించాడు. వ్యర్థముగా ఎవరిని సృష్టించలేదు. తెలుసా మీకు అందరికీ? దేవుని సృష్టిలో ఏది వ్యర్థమైనది కాదు. ఒకవేళ నువ్వు ఒక సహోదరుని వ్యర్థుడా, పనికి మాలనోడా, వీడు పనికిరాడు అని ఒకవేళ అన్నావు అనుకో, దాని అర్థం ఏంటి చేస్తా? దేవునికి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నట్లు. అర్థమైందా? దేవునికి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని కావచ్చు, ఆ వస్తువుని ఏం చేశాడు? ఒక పని కొరకు దేవుడు నియమించాడు. నువ్వేమంటావు? నువ్వు వ్యర్థుడువా, పనికిరాని వాడువా, పనికిరాని వాడువా అంటున్నావు. అందుకే విశ్వాసలే మనము నేర్చుకోవాలి. నేను కూడా నేర్చుకుంటున్నాను ప్రేమిస్తారా. ఏ ఒక్కరిని కూడా ఏం చేయాలి? వ్యర్థుడా, పనికి మాలిన వాడా అనకూడదు. ఒకవేళ నీకు అలా అనిపిస్తే, ప్రభువా నువ్వు ఎవరిని కూడా ఉపయోగం లేకుండా వ్యర్థంగా ఏం చేయలేదు, నువ్వు సృష్టించలేదు. కాబట్టి ఈ వ్యక్తిని కావచ్చు, ఈ యొక్క పరిస్థితి దీన్ని కావచ్చు, ఏ ఉద్దేశం చేత నువ్వేం చేసి, ఏ పని కొరకు నువ్వేం నియమించావు అని ప్రార్థించినప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుందండి. ఆటోమేటిక్గా మనకి అర్థమవుతుంది ఆ వ్యక్తి కావచ్చు, ఆ వస్తువు దేనికి పనికి వస్తుంది. అందుకే మనం తెలుసుకోవాలి. తెలియక మనం ఏం చేస్తాం? వ్యర్థుడా, పనికి మాలనోడా, పనికి దాని మనం వేస్తాం. మన ఉద్దేశం ఉంటుంది, వీడు ఎందుకు ఉపయోగపడ్డా ఎందుకని. కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే దీని ద్వారా దాని ఉపయోగం ఎంతో మనకు అర్థమవుతుంది. అందుకనే వ్యర్థుడా అని మనం మాట్లాడినప్పుడు అది దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైన మాటగా మనకి ఈ వచనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఏదో నరహత్య చేస్తేనే కాదు, పాత నిబంధన ప్రకారం కాకుండా కొత్త నిబంధన ప్రకారంలో నరహత్య చేయడం కాదండి. ఇంకా ఒక వ్యక్తిని బాధ కలిగించే మాటలు నువ్వు మాట్లాడితే, అర్థమైందా? నీ మూలం ఒక వ్యక్తి బాధపడితే, నీ మాటల మూలం కావచ్చు, నీ ప్రవర్తన మూలంగా కావచ్చు, అర్థమైందండి, ప్రవర్తన మూలం కావచ్చు, బాధ కలిగిస్తే నువ్వేం చేసినట్టు? ఆ వ్యక్తిని నరహత్య చేయటంతో సమానము. అది మాటతో కొంతమంది మాట్లాడకపోయినా తమ శేషల ద్వారా ఏం చేస్తారు? ఇతర వ్యక్తులను బాధ పెడతారు. తమ నటన ద్వారా, అంటే వాళ్ళ పనుల ద్వారా బాధ పెట్టేవారు ఉంటారు.
మళ్ళీ నేనేమన్నానండి, నేను నోరే తెరవలేదు అంటాం. కాబట్టి ప్రియ సహోదరా, కాబట్టి కొత్త నిబంధన ప్రకారము ప్రియులారా, ఒక వ్యక్తిని బాధ కలిగించే మాట, సీటిపోటి మాటలు, సాటు మాటలు, అందుకే బైబిల్ కత్తుల్లాంటి మాటలు కలవని దేవుని వాక్యం ఉంది. ఎలాంటే కత్తుల్లాంటి మాటలు ఉంటాయంట. ఆ మాట అంటే ఎక్కడికి లోపలికి వెళ్ళిపోతుందంట. అది గుండెలోకి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, అంత లోతుకి వెళ్ళిపోయే మాటలు మాట్లాడతాం ప్రేమ. ఇప్పుడు నవ్వుకుంటూనే మాట్లాడేస్తాం. కాబట్టి ప్రియమైన పిల్లారా, ఈ రకంగా మనము ప్రియులారా ఇతరులను గాయపరుస్తున్నామేమో, ఇతరుని మీద కోపం పెట్టుకున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి కొత్త నిబంధన ఇంకా ఖచ్చితంగా ఏంటంటే, ఇంకా లోతుకు ఒక వ్యక్తిని బాధ కలిగించే కార్యము ఏదైనా నువ్వు చేస్తే అప్పుడే ఆ వ్యక్తిని ఏం చేసినట్టు, నరహత్య చేసినట్టు అని ఉంటుంది. అది కట్టాడు 23లో, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడమాట, తర్వాత నీ అర్పణ అర్పింపము. నీ ప్రతి వారితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేనిలో ఒకవేళ నీ ప్రతినిధి నిన్ను న్యాయాధిపతికి అప్పగించను, న్యాయాధిపతి నిన్ను బండ్రోజుకి అప్పగించను, ఇదంతటా నీవు శరసాలో వేయబడదు, కడపటి కాదు చెల్లించే వరకు అక్కడ నీవు వెలుపల రాలేవని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. జనరల్గా అర్థమయ్యేటట్టుగా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అందుకనే నరహత్య చేయడం పక్కన పెడితే ప్రియమైన పిల్లారా, నువ్వు ఒక తోటి సహోదరుని బాధ కలిగించేటువంటి మాటల ద్వారా కావచ్చు, చేష్టల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా, కొంతమంది చూపుల ద్వారా కూడా ఏమవుతాం, బాధ కలిగించేటువంటి జ్ఞానం చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నుంచి కూడా ఏం చేయాలి, మనం దూరము అవ్వాలి. మనం పరచుకోవాల్సిన వారమే ఉన్నామని దేవుని వాక్యం చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి నరహత్య అనేది దేవుని వాక్యానికి విరుద్ధమైనది. అది ఒక చంపడమే కావచ్చు, తాము చంపుకోవడమే కావచ్చు. ఈ రెండు కూడా దేవుని దృష్టిలో పాపమైనది, పాపము. అందుకని ప్రియమ ఏ మాత్రం కూడా ఏం చేయకూడదు. ప్రియమైన బిల్లారా, ఏ మాత్రం కూడా ఒక విశ్వాసి ఈ కార్యాల్లో పాల్పుచ్చుకోవడానికి వీలు లేదు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా భయముతో, భక్తితో ప్రభుకు లోబడి నడిచినట్లయితే నిత్యముగా ప్రభు మంచివాడు. మన జీవితం పట్ల, ఆయన నమ్ముకున్న ప్రతి వారి పట్ల మంచి చేస్తాడు తప్ప చెడు చేయడన్న విషయాన్ని ద్వారా గ్రహించాలి. ఒకవేళ ఏదైనా చేసినా కూడా ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం ఏదైనా ఉంటుంది, పుట్టిన ఆయన చేయడు. కాబట్టి ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకుని ముందుకు సాగుతాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించను గాక. అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. దీని ద్వారా అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నరహత్య అనేటువంటి పాపం విషయంలో, నరహత్య విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది, పాత నిబంధన ఏం చెప్తుంది, కొత్త నిబంధన ఏం చెప్తుంది అనే విషయాన్ని గురించి మనము నేర్చుకున్నాం. ఈ లోకంలో అనేక చోట్ల, అనేక సంఘాల్లో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి పిల్లారా దేవునికి విరోధమైన బోధన చేస్తూ అనేక మంది దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి దూరం అయిపోయి అపవాదికి చేరువవుతున్నారు. అలా కాకుండా దేవుని నమ్మిపించిన మనము భయముతో, భక్తితో ప్రభుకు లోబడి దేవుని సంకల్పన ఎదిగి దేవుని నామ మహిమపరచడం కొరకు, మన ద్వారా దేవుని నామ మహిమపరచబడ్డ కొరకు మనం అప్పగించుకొని ప్రభు చిత్తం చేసి ధైర్యంతో ప్రభు ముందు నిలబడడానికి మన జీవితం ఆయత్తపరుచుకుందాం. అలాగే ఇతరులను కూడా ఆయత్తపరుద్దాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ బిడ్డల ముందు పెట్టుబడినటువంటి
నీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నరయత్తు గురించి, అలాగే ఆత్మహత్య గురించి, అది ఎంత భయంకర పాపమో, అది నువ్వు ఎలా అంగీకరించినటువంటి యొక్క కార్యమో దాన్ని గుర్తిరగటానికి ప్రభు ప్రతి ఒక్కరి కృప దయచేయండి. అలాగే రాబోతున్న కాలంలో మేము కూడా ప్రభు హల్లెలూయా దాన్ని దూరముగాను దూరం చేసి వెళ్ళగాను ఆ సంఘంలో ఇలాంటి కార్యాలు ఏమాత్రం జరగకుండా పవిత్రాత్మ బలపరచండి, మీరు కట్టబడికి సాయం చేసి స్థిరపరచండి, గొప్ప చేసుకోమని దానిలో కొన్ని జీవించమని తెచ్చుకోండి. మహిమ పవన్ మీరు పొందమని పాసం ఉంచమని వేస్తున్నాం పాసం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ప్రతి మందిలో సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాక పర్యంతము తోడై నడుపుతున్నారు. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.